టుడే మన టాపిక్ వచ్చేసి ఫాలింగ్ విండో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఈరోజు ఈ వీడియోలో ఈ ఫాలింగ్ విండో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తాను. స్క్రీన్పై గమనించినట్లయితే ఫాలింగ్ విండో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఇది ఒక టూ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? జనరల్గా మనకు రెండు క్యాండిల్స్ కలిసి క్రియేట్ అయ్యే ప్యాటర్న్స్ని మనము టూ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అని అంటాము. నార్మల్గా ఒక లాంగ్ రెడ్ క్యాండిల్ అనేది మనకు బేర్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఒక లాంగ్ గ్రీన్ క్యాండిల్ అనేది మనకు బుల్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్యాటర్న్ సంబంధించిన ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. దానికంటే ముందు ఒక రెడ్ క్యాండిల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గమనించినట్లయితే మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత బయ్యర్స్ అనేవారు మార్కెట్ని హై పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు తీసుకురావడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్లోకి బయర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ని మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అది ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత సెల్లర్స్ అనేవారు మార్కెట్ని లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడ వరకు తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని హై పాయింట్ ఏదైతే ఉందో అక్కడ వరకు తీసుకువెళ్ళడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ని మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అది ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఒక రెడ్ క్యాండిల్ మరియు ఒక గ్రీన్ క్యాండిల్ యొక్క ఫార్మేషన్ని గమనించారు కదా. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించినట్లయితే మొదటి రోజు మార్కెట్ అనేది ఒక రెడ్ క్యాండిల్ యొక్క ఫార్మేషన్ని క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ డే గమనించినట్లయితే మార్కెట్ అనేది కంప్లీట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన మార్కెట్ అనేది ఒక లాంగ్ రెడ్ క్యాండిల్ యొక్క ఫార్మేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇది కూడా ప్రీవియస్గా ఉన్న క్యాండిల్ ఏదైతే ఉందో దానినే పోలి ఉండడం జరిగింది. గమనించినట్లయితే మనకు మార్కెట్ ఎప్పుడైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో ఈ గ్యాప్ డౌన్ అయ్యే ప్రదేశంలో మనకు మొదటి క్యాండిల్ యొక్క క్లోజ్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేయకుండా, అంటే అదే ప్రైస్లో కాకుండా మార్కెట్ అనేది కిందన ఓపెన్ అవ్వాలి సార్. ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు మాత్రమే అది ఒక వాలిడ్ ఫాలింగ్ విండో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది అవుతుంది. ఇప్పుడు ఈ ప్యాటర్న్ సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించినట్టయితే ఫాలింగ్ విండో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఇది ఒక బేరిష్ కంటిన్యూయేషన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. బేరిష్ కంటిన్యూయేషన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనేవి జనరల్గా మనకు మిడిల్ ఆఫ్ ద ట్రెండ్లో ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్యాటర్న్ యొక్క నేమ్ గమనించినట్లయితే ఇది 2 వర్డ్స్తో ఫామ్ అవ్వడం జరిగింది సార్. ఒకటి ఫాలింగ్, రెండు విండో. సో ఈ ప్యాటర్న్లో ఫామ్ అయ్యే రెండు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనేవి బేరిష్ మారుబోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అయి ఉండాలి. ఈ బేరిష్ మారుబోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి నేను ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో ఆ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అక్కడ నుంచి మీరు ఆ వీడియో అనేది చూడవచ్చు. నెక్స్ట్ పాయింట్ గమనించినట్లయితే చెప్పాను కదా సార్, మనకు మొదటి క్యాండిల్ యొక్క క్లోజ్ ఏదైతే ఉందో రెండో క్యాండిల్ యొక్క ఓపెన్కి టచ్ అవ్వకూడదు సార్. సో ఈ విధంగా ఫామ్ అయినప్పుడు మాత్రమే అది ఒక ఫాలింగ్ విండో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది అవుతుంది. మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకు మిడిల్ ఆఫ్ ద ట్రెండ్లో ఫామ్ అయింది అనుకుందాం. మరి మనం ఏమర్థం చేసుకోవచ్చు సార్? మార్కెట్లో సెల్లర్స్ అనేవారు ఇంకా స్ట్రాంగ్గా ఉన్నారని అర్థము. దీని ద్వారా మార్కెట్ అనేది ఇంకా ఫాల్ అయ్యే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. సో ఈ ఫాల్ అయ్యే అవకాశం మాత్రమే ఉంటుంది సార్. మనం దేనిని కూడా కంప్లీట్గా ఖచ్చితంగా చెప్పలేము. దానికోసమే మనకు ఈ స్టాప్ లాస్ అనే వర్డ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి ఆ వీడియో అనేది అప్లోడ్ అయ్యేంత వరకు మీరు
వెయిట్ చేయండి. మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకు ఏ టైం ఫ్రేమ్లలో ఫామ్ అవ్వడం జరుగుతుంది? జనరల్గా మనకు రీటైల్ ట్రేడర్స్ అనేవారు 4 విధాలుగా ట్రేడ్ చేయడం జరుగుతుంది. 1 స్కాల్పింగ్ ట్రేడింగ్, 2 ఇంట్రాడే ట్రేడింగ్, 3 స్వింగ్ ట్రేడింగ్, 4 పొజిషనల్ ట్రేడింగ్. ఈ 4 ట్రేడింగ్ స్టైల్స్ యొక్క టైం ఫ్రేమ్లలోనూ ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. మరి మనం ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? మనం ఏ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయినా ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే దానికోసం మనం డైలీ చార్ట్ని ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం ఏ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయినా సింపుల్గా ఐడెంటిఫై చేయవచ్చు. ఇప్పుడు మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకు ఒక మిడిల్ ఆఫ్ ద ట్రెండ్లో అంటే డౌన్వర్డ్ మూమెంట్ ఉంటుంది కదా సార్, ఈ మిడిల్ ఆఫ్ ద ట్రెండ్లో ఫామ్ అయింది అనుకుందాం. మరి మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గమనించినట్లయితే ప్రీవియస్గా మనకు ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. దాని తర్వాత మనకు ఈ మిడిల్ ఆఫ్ ద ట్రెండ్లో ఈ ఫాలింగ్ విండో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. తర్వాత మనము ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ కానీ లేదా ప్రాపర్ రీటెస్ట్ కానీ తీసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క లో ఏదైతే ఉందో దాని కింద స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించినట్లయితే మనకు ప్రీవియస్గా ఇదేం చార్ట్ సార్? SBI డైలీ చార్ట్లో ఉన్నాం సార్. గమనించినట్లయితే ప్రీవియస్గా మనకు ఒక స్ట్రాంగ్ డౌన్వర్డ్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. అక్కడ నుంచి మార్కెట్ అనేది లోయర్ టాప్ లోయర్ బాటమ్ అనేది ఫామ్ చేస్తూ రావడం జరుగుతుంది. అక్కడ నుంచి గమనించినట్లయితే మనకు మిడిల్ ఆఫ్ ద ట్రెండ్లో ఫాలింగ్ విండో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. తర్వాత మనము ఒక ప్రాపర్ రీటెస్ట్ తీసుకొని ఎంట్రీ తీసుకుంటాము. ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క హై ఏదైతే ఉందో దానిపైన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఇదన్నమాట ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకు సంబంధించి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉందంటే కామెంట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.